చాలా పవిత్ర దినము. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ తిథి గౌర్ పూర్ణిమ. సో గౌర్ పూర్ణిమ సందర్భంగా ఈరోజు మనము చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ లీల మరియు ఆయన కొన్ని బాల్య లీలలు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట ఈరోజు పొద్దున్న. సో అందరికీ గౌర్ పూర్ణిమ శుభాకాంక్షలు. సో మనము మంగళాచరణ చేసుకొని ఈరోజు చర్చా కథను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ లీల మరియు కొన్ని బాల్యలీల చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా నేను శ్రీ చైతన్య భాగవత్ నుంచి చర్చించుకుంటున్నాను. సో చైతన్య మహాప్రభు యొక్క జీవన చరిత్ర లీలల గురించి ముఖ్యంగా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా 3 పుస్తకాలు ప్రామాణికంగా. ఒకటి శ్రీ చైతన్య చరితామృతం, ఇంకోటి శ్రీ చైతన్య భాగవతం, ఇంకొకటి శ్రీ చైతన్య మంగళ్. సో శ్రీ చైతన్య చరితామృతాన్ని కృష్ణదాస్ కవి గోస్వామి రచించారు. ఆయన రచనలో ఆయన తెలియజేస్తారు, ఆయన రచించిన ఈ చైతన్య చరితామృతం కన్నా ముందే ఆల్రెడీ అప్పటికే శ్రీ చైతన్య భాగవత్ బృందావన్ దాస్ ఠాకూర్ రచించేశారనమాట. సో ఈ శ్రీ చైతన్య భాగవత్లో ఎన్నో లీలలు చైతన్య మహాప్రభు ముఖ్యంగా బాల్య లీలలు వర్ణించారు. సో కృష్ణదాస్ కవిరాజ్ ముఖ్యంగా చెప్తారు, చైతన్య భాగవత్లో ఏవైతే వర్ణించారో వాటిని నేను విస్తృతంగా వర్ణించను, మిగతా విషయాల్ని ఏవైతే అందులో వర్ణించలేదు ఎక్కువ విస్తృతంగా అవి ఎక్కువగా విస్తృతంగా నేను వర్ణిస్తాను అని ముందే చెప్పేస్తారు చైతన్య చరితామృతంలో. సో ఈ చైతన్య భాగవత్ బృందావన్ దాస్ ఠాకూర్ రచించారు. సో బృందావన్ దాస్ ఠాకూర్ ఆయన వ్యాసదేవ్ ఈ యొక్క కలియుగంలో బృందావన్ దాస్ ఠాకూర్గా ఆయన అవతరించారు, జన్మించారు. సో ఆయన
ఆయన ఏమంటారంటే నిత్యానంద ప్రభు తన హృదయంలో నుంచి ఆయనకు ఆదేశం ఇచ్చారు. చైతన్య మహాప్రభు యొక్క ఈ దివ్య లీలలు, ఆయన దివ్య లక్షణాలన్నీ కూడా ఇలా ఒక పుస్తక రూపంలో నువ్వు రచించు అని. సో ఆయన ఆదేశం మేరకే బృందావన్ దాస్ ఠాకూర్ ఈ చైతన్య భాగవతాన్ని రచించారని ఆయన చెప్తారు. సో ఆయన ఎలా రచించారు అంటే, చైతన్య మహాప్రభుతో ఉన్నప్పుడు ఆయనతో కొంతమంది పార్షదులు, ఆయనతో పాటు ఎవరైతే ఆయన సమయంలో ఉన్నారో, సో వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కానీ లీలల గురించి కానీ తెలుసుకొని ఈ యొక్క పుస్తకాన్ని రచించారనమాట. చైతన్య మహాప్రభు లీలల్ని చూసిన, దర్శించిన భాగస్వాములైన ఆయన పార్షదుల నుంచే తెలుసుకొని వారి నుంచి విని ఈ లీలలను ఈ యొక్క పుస్తక రూపంలో రచించారనమాట. సో చైతన్య మహాప్రభు స్వయం రాధాకృష్ణ యొక్క అవతారం, రాధారాణి యొక్క భావంతో కృష్ణుడు అవతారం తీసుకున్న అవతారమే చైతన్య మహాప్రభు యొక్క అవతారం. సో ఆయన ఇక్కడ అవతరించే కన్నా ముందే ఆయన ఎంతోమంది పార్షదులు, చాలామంది కూడా కొంతమంది తర్వాత అవతరించారు, కొంతమంది ముందు అవతరించారు. సో చాలామంది ముందు కూడా అవతరించేశారనమాట. కొంతమంది బెంగాల్లోనే అవతరించారు. బెంగాల్లో ముఖ్యంగా ఇప్పుడు చైతన్య మహాప్రభు నవద్వీప్ మాయాపూర్లో ఆయన అవతరిస్తారు. జోగ్పీఠ్ ఆ స్థలం పేరు. ఇంకా చాలామంది పార్షదులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, కొంతమంది నవద్వీప్లో, ఇంకా కొంతమంది బెంగాల్లో వివిధ ప్రాంతాల్లో, ఇంకా కొంతమంది బీహార్, ఒరిస్సాలో కూడా జన్మించారనమాట. అప్పట్లో బెంగాల్ అంటే ఇది చైతన్య మహాప్రభు అవతరించింది ఒక 500 సంవత్సరాల క్రితం. సో ఆ టైంలో బెంగాల్ అంటే మొత్తం ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ ఇంకా బంగ్లాదేశ్ అంతా కలుపుకొని మొత్తం బెంగాలే అనమాట అప్పుడు. సో అలా ఎంతోమంది చైతన్య మహాప్రభు యొక్క పార్షదులు, శ్రీవాస్ పండిత్, శ్రీరామ్ పండిత్, చంద్రశేఖర్, మురారి గుప్తా, వీళ్ళందరూ శ్రీహట్ అనే స్థలంలో అవతరించారు. అది ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది, సిల్హెట్ అనే పేరుతో. పుండ్రిక్ విద్యానిధి, చైతన్య వల్లభ్, వాసుదేవ్ దత్త, వీళ్ళందరూ చట్టగ్రామ్, అది కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది, అక్కడ జన్మించారు. చట్టగ్రామ్ ఇప్పుడు దాన్ని చిటగాంగ్ అంటారు. సో అలాగే హరిదాస్ ఠాకూర్ బుధానాలో జన్మించారు. హరిదాస్ ఠాకూర్ బుధానా కూడా బంగ్లాదేశ్లో పడుతుంది స్థలం కూడా ఇప్పుడు. నిత్యానంద ప్రభు ఏకచక్ర గ్రామంలో జన్మించారు. అది ఇక్కడే బీర్భూమ్ డిస్టిక్లో పడుతుందన్నమాట. అది వెస్ట్ బెంగాల్లోనే ఉంటుంది. ఇంకా పరమానంద పురి చైతన్య మహాప్రభు యొక్క పార్షదుడు నీలాచల్లో, ఆయన మిథిలా బీహార్ దగ్గర ఆయన జన్మించారు. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు కన్నా ముందే ఆయన ఇంకా తల్లిదండ్రులు ఇంకా అందరూ కూడా అద్వైతాచార్య, అప్పటికే అందరూ అవతారం తీసుకున్నారనమాట. అద్వైతాచార్య అప్పుడు శాంతిపూర్లో నివసించేవారు, హరిదాస్ ఠాకూర్ ఫులియాలో నివసించేవారు. సో చైతన్య మహాప్రభు కన్నా ముందే వీళ్ళందరూ కూడా ఆయన లీలల్లో భాగస్వామ్యం తీసుకోవడానికి అవతరించారు ముందే. సో ఆ సమయంలో చైతన్య మహాప్రభు ఆవిర్భవించే ఆ సమయంలో ఈ నవద్వీప్ పట్టణం, నవద్వీప్ టౌన్ అనేది చాలా ఎంతో ప్రఖ్యాతి చెందిన టౌన్ అనమాట. ఎందుకు అంటే ముఖ్యంగా ఇక్కడ అందరూ పండితులు, వేదశాస్త్రాలను చదువుకున్న మహా పండితులు అందరూ కూడా ఈ యొక్క స్థలంలో నివసించేవారనమాట. దేశంలో నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి జనాలు ఇక్కడ చదువుకోవడానికి, అంటే వేదశాస్త్రాలు, ముఖ్యంగా ఈ యొక్క వ్యాకరణ, సంస్కృతం, ఇవన్నీ వేదాలు, వీటన్నిటినీ చదువుకోవడానికి, నేర్చుకోవడానికి నవద్వీప్కి వచ్చేవారనమాట. సో నవద్వీప్లో అలా చాలామంది పండితులు, చాలామంది శిష్యులు, చాలామంది ఇక్కడ నివసించేవారనమాట. తద్వారా కానీ వీళ్ళందరూ బాగా శాస్త్రాలని చదివేవారు, కానీ వారు అందులో ఉన్న భక్తి తత్వాన్ని మాత్రం చాలా తక్కువ మంది అర్థం చేసుకొని పాటించేవారు అనమాట. చాలామంది ఆ శాస్త్రాలు చదివినా కానీ, అర్థం చేసుకున్నా కానీ గొప్పగా పాండిత్యం సాధించేవారు. అంటే వాళ్ళకి వ్యాకరణ, సంస్కృతం అన్నీ బాగా వచ్చేమో, అలా ఎన్నో తెలుసుకున్నా కానీ వాళ్ళందరూ దాని ద్వారా ఎంతో పాండిత్యం సాధించిన వాళ్ళు మాత్రం భక్తి గురించి తత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేదన్న చాలామంది. కర్మకాండ కార్యాలు, లేకపోతే దేవీ దేవత పూజలు, ముఖ్యంగా దుర్గాదేవి పూజ, ఇవి మాత్రమే చేసేవారు అనమాట. అంతే. చాలా తక్కువ మంది వైష్ణవులుగా లేకపోతే కృష్ణుడిని ఆరాధించుకునేవారు. ఇంకా చాలామంది పెద్ద పెద్ద ఎత్తున డబ్బులు పెళ్ళిళ్ళకి, ఇలాంటి ఫంక్షన్లకి ఖర్చు చేసేవారు.
కానీ కృష్ణుడిని ఆరాధించడానికి మాత్రం కాదనమాట. సో అలాంటి పరిస్థితులు ఆ సమయంలో ఎంతోమంది అలా ఎంతో విద్వానులు ఉన్నా కానీ భక్తి అనేది ఇంకా లేదనమాట. కొంతమంది మాత్రమే వైష్ణవులు భక్తులు ఉన్నారు. వాళ్ళు చూసి బాధపడేవారు, ఇలా ఇంతమంది ఇంత విద్యావంతులు ఇక్కడ ఉన్నా కానీ, పండితులు ఉన్నా కానీ భక్తులు తక్కువే అని. సో అందులో అప్పుడున్న వైష్ణవుల యొక్క లీడర్ ఎవరు అంటే అద్వైతాచార్య అనమాట. అద్వైతాచార్య ఆ సమయంలో వైష్ణవులందరికీ కూడా ఆయన లీడర్గా ఉండేవారు అనమాట. సో ఆయన ప్రతిరోజు ఆయన శాలిగ్రామ శిలకి తులసి మంజరిలు ఇంకా గంగా జలము అర్పించి రోజు ప్రార్థన చేసుకునేవాడు, ఆరాధించేవాడు. ముఖ్యంగా ఇలా ఈ యొక్క కలియుగంలో ఇటువంటి వీళ్ళందరినీ కూడా, ప్రజలందరినీ కూడా, బద్ధజీవులందరినీ కూడా ఉద్ధరించడానికి హరే కృష్ణ సంకీర్తన ఆందోళనాన్ని, ఉద్యమాన్ని ఆరంభించడానికి, ప్రచారం చేయడానికి స్వయంగా ఆ శ్రీకృష్ణుడే దిగి రావాలి, అవతారం తీసుకోవాలి అని ప్రతిరోజు ఆరాధించి ప్రార్థన చేసుకునేవాడు. ఇంకా చెప్పాలంటే చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత ఒకసారి అంటారు కూడా అద్వైతాచార్యని, నువ్వు నన్ను పిలిచావు అందుకే నేను అవతరించాను అని. సో అలా సో ఆ సమయంలో ఇక్కడ మొఘల్ అంటే మొహమ్మదీయన్లు, నవాబ్ హుసేన్ షా వాళ్ళు ఇక్కడ పరిపాలించారనమాట, ముస్లిమ్స్ ఇక మొత్తం బెంగాల్ని. సో శ్రీవాస్ ఠాకూర్ తన ఇంట్లో కీర్తన చేసుకునేవాడు, భక్తి చేసుకునేవాడు. సో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆయన్ని ఇలా కీర్తన చేసుకుంటుంటే వెక్కిరించేవారు, మందలించేవారు. ఒకవేళ నువ్వు కీర్తన ఆపకపోతే మీ యొక్క ఇల్లునంతా కూడా మేము కూలగొట్టేసి నదిలో పారేస్తామని బెదిరించేవారు, ఎగతాళి చేసేవారు ఆయన్ని. ఎందుకంటే నువ్వు ఇలా కీర్తన చేస్తే మొహమ్మదీయన్లు వచ్చి మమ్మల్ని కూడా వాళ్ళు శిక్షిస్తారు, దండిస్తారు, మీ వలన మాకు కూడా దండ దొరుకుతుందని ఇంకా ఎన్నో రకాలుగా ఎగతాళి చేసేవారు అనమాట వైష్ణవుల్ని. సో అటువంటి పరిస్థితి అన్నమాట అప్పుడు ఆ సమయంలో. సో ఇక్కడ నవద్వీప్లో మాయాపూర్లో యోగ్పీఠ్ అనే స్థలం ఉంది. మన ఇస్కాన్ మాయాపూర్ చంద్రోదయ మందిర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. సో అక్కడ జగన్నాథ్ మిశ్రా, సచీదేవి వీళ్ళు తల్లిదండ్రులు అనమాట చైతన్య మహాప్రభుకి. వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, నివసిస్తున్నారు. అప్పటికి వాళ్ళకి 8 మంది కూతుర్లు పుట్టి, ఆడపిల్లలు పుట్టి చనిపోయారనమాట. సో వాళ్ళు ఎంతో బాధతో ఉన్న తర్వాత జగన్నాథ్ మిశ్రా ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయనకు ఒక పుత్రుడు సంతానం కలిగింది. ఆయన పేరు విశ్వరూప్ అనమాట. ఆయన సంకర్షణుడు లేకపోతే బలరాముడి యొక్క అవతారమే, నిత్యానంద ప్రభు యొక్క అవతారమే అనమాట. సో ఈ విశ్వరూప్ ఆయన పుట్టినప్పటి నుంచే చాలా వైరాగి అనమాట. ఈ భౌతిక ప్రపంచం అన్న భౌతిక విషయాల పట్ల సంపూర్ణంగా విరక్తి అనమాట. ఆయనకి ఏమాత్రం ఆసక్తి లేదు. ఆయనకి చిన్నప్పటి నుంచి భక్తి భావన, వేదిక శాస్త్రాలపైన అధ్యయన, వీటిపైన ఎక్కువ శ్రద్ధ అనమాట. భౌతికంగా నాకు ఆసక్తి లేదు. సో విశ్వరూప్ ఆయన ముందు జన్మించాడు. సో అలా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఈ ఆసన్నమైందో సమయం, సరైన సమయం, ఆ సమయంలో ముందు కృష్ణుడు ఈ చైతన్య మహాప్రభు రూపంలో అవతరించే కన్నా ముందు ఆయన జగన్నాథ్ మిశ్రా యొక్క హృదయంలో ప్రవేశించి అక్కడి నుంచి సచీ మాత యొక్క గర్భంలో కూడా ప్రవేశించారనమాట. సో ఆయన అలా ప్రవేశించింది ఎప్పుడు అంటే 1485 సంవత్సరం మాఘమాసంలో, అంటే జనవరి మాసంలో అలా సుమారుగా. దాని తర్వాత అలా నేను ఇంకా డీటెయిల్గా చెప్పట్లేదు, మనం ముందుకెళ్దాం ఫాస్ట్గా. సో అలా ఆయన గర్భంలోనే ఉన్నాడు. అప్పుడు చాలామంది దేవి దేవతలు వచ్చి కూడా సచీమాతను దర్శించుకునేవారు. ఇంకా అసలు ఎవరికి కనిపించకుండా దేవి దేవతలందరూ కూడా వచ్చి అక్కడ ప్రార్థనలు చేసుకునేవారు. సో అవన్నీ కొంచెం వింతగా అనిపించేవి సచీమాతకు, జగన్నాథ్ మిశ్రకి. ఎవరో ఇక్కడ వస్తున్నట్టున్నారు, పోతున్నట్టున్నారు పైలోకాల నుంచి అని అనిపించేది వాళ్ళకి. సో అప్పుడు అలా గర్భంలో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు, సచీమాత, ఇంకా జగన్నాథ్ మిశ్ర, ఇంకా ముఖ్యంగా సచీమాత, ఆమె ఎంతో తేజస్సుతో వెలిగిపోయిందనమాట. అలా గర్భంలో మామూలుగా అయితే 9 నెలలు ఉంటారు ఒక శిశువు, తర్వాత జన్మిస్తారు. కానీ చైతన్య మహాప్రభు 9 నెలలు అయిపోయింది. ఇప్పుడు మాఘ మాసంలో అంటే, జనవరి మాసంలో అంటే డిసెంబర్ కూడా అయిపోయింది అనమాట.
అంటే 10 నెలలు కూడా అయిపోయాయి, 11 నెలలు కూడా అయిపోయాయి, 12 నెలలు కూడా అయిపోయాయి. జగన్నాథ్ మిశ్రా ఇంకా సచిమాత చింతిస్తున్నారు, అదేంటి ఇంకా సంతానం జన్మించట్లేదు అని. సో అప్పుడు సచిమాత యొక్క తండ్రి, ఆయన పేరు నీలాంబర్ చక్రవర్తి. ఈ నీలాంబర్ చక్రవర్తి ఆయన ఒక మంచి జ్యోతిష్యుడు కూడా అన్నమాట. ఆయనకి అన్ని శాస్త్రాలు అన్నీ తెలుసు. సో ఆయన లెక్కేసి చూశాడనమాట. చూసి ఆయన అన్నాడు, ఇక్కడ ఈ యొక్క సచిమాత గర్భంలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి జన్మించబోతున్నాడు, ఆయన మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాడు అని. సో ఆ మంచి ముహూర్తం ఈ మాసంలోనే, అప్పుడు ఫాల్గుణ మాసం నడుస్తుంది. సో అప్పట్లో అది ఫాల్గుణ మాసం ఫిబ్రవరిలో వచ్చింది. సో జనరలీ ఫాల్గుణ మాసం ఫిబ్రవరి మార్చ్లో పడుతుందన్నమాట. సో ఫాల్గుణ మాసంలో అప్పుడు ఆయన అన్నాడు, ఇదే మాసంలో ఒక మంచి ముహూర్తం ఉంది, ఆ ముహూర్తంలో ఆయన జన్మిస్తారు శిశువు, మీరు చింతించాల్సిన అవసరం లేదు, దానికోసం ఎదురు చూస్తున్నాడు అని, ఒక మంచి ముహూర్తం కోసం అని. సో అది ఫాల్గుణ మాసం, ఫాల్గుణ పూర్ణిమ రోజు, అదే రోజు చంద్రగ్రహణం కూడా ఉందన్నమాట. సో చంద్రగ్రహణం ఆ సమయంలో అందరూ చంద్రగ్రహణం సమయంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆచరణ ప్రకారం, మన సంస్కారం ప్రకారం చాలామంది ఏంటంటే హిందువులందరూ కూడా గంగా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేయడం, ఇంకా సమయం అంతా కూడా హరినామాన్ని జపించడం అనేది చేస్తారనమాట. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆవిర్భావం జన్మ అవ్వడం కన్నా ముందే ఇలా అందరినీ హరినామంలో ఉంచేసి, ఆ సమయంలో అలా అందరూ మొత్తం నవద్వీప్ పట్టణంలో అక్కడ అందరూ కూడా హరినామం చేస్తున్నారు, గంగలో స్నానం చేస్తున్నారు కొంతమంది, అలా ప్రతి ఒక్కరూ హరినామం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అప్పుడు ముస్లింలు కూడా హిందువుల్ని చూసి ఎగతాళిగా హరినామాన్ని జపించేవారు అనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఏదో కారణంగా అందరూ హరినామాన్ని జపిస్తున్నారు. సో అలా భగవంతుడు ఆవిర్భావం అవ్వకముందే అతను ఎందుకు ఆవిర్భావం అవుతున్నాడు, ఎందుకు జన్మిస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ, అంటే ఆ కారణాన్ని అయ్యేలా ఆ సమయంలో అలాంటి ముహూర్తంలో ఆయన ఆ పూర్ణిమ రోజు, ఫాల్గుణ పూర్ణిమ రోజు, అంటే ఈరోజు ఫాల్గుణ పూర్ణిమ. సో ఇదే రోజు 1486 ఆ సంవత్సరంలో ఆయన జన్మించారన్నమాట. సచీదేవికి ఒక చైతన్య మహాప్రభు శిశు రూపంలో జన్మించారు. సో జన్మించిన వెంటనే అక్కడ నీలాంబర్ చక్రవర్తి ఆయన వచ్చారు, అంటే ఇప్పుడు సచిమాత యొక్క తండ్రి. ఆయన వచ్చి వెంటనే ఆ జాతకం కుండలి అంతా తీశారనమాట. దాని ప్రకారం ఆయన జాతకం చూసి ఆయన అన్నారు, ఈ శిశువు బృహస్పతి కన్నా, ఎలాగైతే బృహస్పతి ఒక గొప్ప పండితుడో ఆ విధంగా ఈ శిశువు కూడా బృహస్పతిలాగా గొప్ప పండితుడు అవుతాడు. ఇలా ఈయనకి ఎన్నో దివ్య గుణాలు ఉంటాయి అని వర్ణించారనమాట. దాని తర్వాత అక్కడున్న చాలామంది, ఇప్పుడు శిశువు జన్మించగానే చాలామంది వచ్చారు సచిమాత దగ్గరికి శిశువుని దర్శించుకోవడానికి. అప్పుడు ఒక గొప్ప ఋషి అక్కడ ఉన్నాడనమాట. ఆయన ఎవరికి తెలియకుండా ఒక మారువేషంలో ఉన్నాడు. ఆయన ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఒక గొప్ప ఋషి ఆయన చెప్పేశారనమాట, ఈ యొక్క శిశువు యొక్క గొప్ప దివ్య పురుషుడు, ఈయన సాక్షాత్తు నారాయణుడే, ఈయన ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఈయన మొత్తం ధర్మాన్ని మొత్తం విశ్వవ్యాప్తంగా పంచుతాడు, బద్ధజీవులందరినీ ఉద్ధరించేస్తాడు, ఇలా అందరి కష్టాలని దూరం చేస్తాడు అనేసి ఎన్నో విషయాలు చెప్పి, ఓ జగన్నాథ్ మిశ్రా సచిమాత, మీరు ఎంతో భాగ్యవంతులు, ఈ శిశువు మీకు పుత్రుడిగా రూపంలో జన్మించారు. సో ఈయన పేరు, ఎందుకంటే ఈయన ఇలా అందరికీ, విశ్వంలో అందరికీ కూడా ఎంతో మేలు చేస్తారు కనుక ఆయన పేరు విశ్వాంభర అని పెడితే బాగుంటుంది అనేసి ఆయన విశ్వాంబర ఆయన పేరు అవుతుంది అని చెప్తారనమాట. దాని తర్వాత అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈయన ఈ నవద్వీప్లో పూర్ణిమ రోజు పుట్టారు కనుక నవద్వీప్ చంద్ర, ఈయన నవద్వీప్కి చంద్రుడు లాంటివాడు అని కూడా కొంతమంది, చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు నవద్వీప్ చంద్ర అని కూడా పేరు పెట్టారనమాట. సో ఈ విధంగా జగన్నాథ్ మిశ్రా సచిమాత ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇంకా సంతానం కలిగినందుకు ఎంతో ఆనందంతో వాళ్ళు పొంగిపోయారనమాట. సో ఆ విధంగా చిన్నప్పటి నుంచి అలా
విశ్వరూప్ అంటే ఇప్పుడు ఈ విశ్వంబర్ వాళ్ళ అన్నయ్య విశ్వరూప్ ఆయన చేతిలోకి తీసుకునేవారు ఈ చైతన్య మహాప్రభు శిశు రూపంలో ఉన్న విశ్వంబర్ని. సో వెంటనే నవ్వుతూ ఆయన ఎంతో నవ్వుతూ ఉండేవారు. సో అలా అప్పుడప్పుడు ఆయన ఏడ్చేవారు. ఆ శిశువు ఏడుస్తున్నప్పుడు అప్పుడు అందరూ కృష్ణుడి నామాన్ని జపించగానే ఆయన మళ్ళీ ఏడుపు ఆపేసేవారు అనమాట. సో ఈ విధంగా అందరికీ అర్థమైపోయిందనమాట. ఓకే, ఈ శిశువు ఎప్పుడైనా ఏడిస్తే మనం హరినామం జపించాలి, హరినామం జపించగానే ఈ శిశువు ఏడుపు ఆపేస్తాడు అని. సో అందరికీ విషయం అర్థమైపోయిందనమాట. అర్థమయ్యేలా భగవంతుడు లీల చేశారు, వ్యవహరించారు. సో తద్వారా అప్పటి నుంచి ఎప్పుడైనా శిశువు ఏడుస్తే అందరూ హరినామాన్ని జపించేవారనమాట. అలా అందరినీ చిన్నతనం నుంచే పుట్టినప్పటి నుంచే పుట్టడం జన్మ కన్నా ముందు నుంచే అందరినీ హరినామం జపించడంలో అందరినీ పెట్టేశారనమాట భగవంతుడు. సో అలా దేవతలు కూడా ఒక్కొక్కసారి కొన్ని ఆట పెట్టియడం కోసం, కొంచెం ఆటలు ఆడడం కోసం కొన్ని ట్రిక్స్ చేసేవారనమాట ఈ జనాల మీద. సో వీళ్ళందరూ ఎప్పుడు ఎవరో ఒకరు నిమాయి దగ్గర, అంటే ఇప్పుడు చిన్నతనంలో ఆయన్ని నిమాయి అని పిలిచేవారు. అది కూడా ఒక పేరు, అక్కడ ఉన్న లేడీస్ మా నిమాయి అని పేరు పెట్టారు. ఎందుకంటే నీమ్ చెట్టు కింద ఆయన జన్మించారనమాట చైతన్య మహాప్రభు. సో ఆయన నిమాయిని కూడా పిలిచేవారనమాట. సో వాళ్ళు ఎవ్వరికీ కనిపించకుండా దేవతలు కొంతమంది ఏం చేసేవారంటే ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉండేవారనమాట. అది ఎలా తిరిగేవారంటే దేవతలు కనిపించేవారు కాదు, కానీ ఏదో నీడ కనిపించేదనమాట. ఆ నీడ చూసి వీళ్ళందరూ కూడా చాలామంది అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా భయపడిపోయేవారు. వాళ్ళు అనుకునేవారు ఎవరో దొంగ వచ్చినట్టున్నాడు, లేకపోతే ఎవరైనా భూతమో దయ్యమో వచ్చినట్టుంది అని చాలా భయపడిపోయి వాళ్ళు అరిచేవారు అనమాట. సో అలా అరిచేసి ఒక్కొక్కసారి నరసింహ నరసింహ అని భగవంతుడి నామాల్ని తలుచుకునేవారు రక్షించమని. అలా ఒక్కొక్కసారి అలా అరిసేవారనమాట. అలా భయపడి భగవంతుడి నామాల్ని జపించేవారు. ఒకసారి అలా ఒక బ్రాహ్మణుడిని పిలిచారనమాట. అతనికి భూతాలు దయ్యాల్ని వశం చేసుకునే శక్తి ఉందన్నమాట. అతను వచ్చేసి భయపెట్టించాడనమాట. ఆ నీడల్ని చూసి మీరు ఎవరైనా సరే మీరు ఇంకొక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదనుకోండి నేను మిమ్మల్ని పట్టేసి మిమ్మల్ని పెట్టేస్తానని. సో అలా బెదిరించేసరికి ఇంకా దేవతలందరూ కూడా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. సో ఈ విధంగా దేవతలు కూడా అక్కడ కొంతమందిని ఆట పట్టించారనమాట. సో ఇలా ఎన్నో లీలలు జరిగేవి. అందులో ఇప్పుడు ముఖ్యంగా అందరికీ అర్థమైంది ఏంటంటే ఈ నిమాయి ఏడ్చినప్పుడల్లా మాటికి ఏడ్చేవాడు అనమాట తర్వాత నిమాయి. ఎందుకంటే ఆయన అందరితో హరినామం జపించాలనేసి కావాలని మాటికి ఏడ్చేవాడు అనమాట చిన్న శిశువు రూపంలో ఉన్నప్పుడు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే హరినామాన్ని జపించేవారు. అలా హరినామాన్ని జపించినప్పుడు ఆయన మళ్ళీ ఏడుపు ఆపేసేవారు. అలా ఒక్కొక్కరు నిమాయిని చేతిలోకి తీసుకునేవారు. చేతిలోకి తీసుకొని హరినామాన్ని జపించినప్పుడు నిమాయి ఏంటంటే హరినామాన్ని విని ఆనందంగా వ్యక్తం చేస్తాను, నవ్వేవారు అనమాట. వెంటనే అతని నిమాయి యొక్క ఆ శిశువు యొక్క ముఖం పైన చిరునవ్వు వచ్చేదన్నమాట. సో వీళ్ళు ఇలా చూసి ఇంకా భగవంతుడి నామాన్ని ఇంకా ఆనందంతో జపించేవారనమాట. సో ఈ విధంగా ఇంకా చిన్నతనంలోనే ఉన్నారు, అంటే ఇంకా జస్ట్ 4 మాసాలు మాత్రమే. ఆ సమయంలో రూమ్లో ఎవ్వరూ లేరు, నిమాయి ఒక్కడే ఉన్నారనమాట. నిమాయి ఒక్కడు పడుకున్నాడు అంతే, రూమ్లో ఎవరు లేరు. ఆ సమయంలో అలా రూమ్లో ఎవరు లేని సమయాన్ని చూసి నిమాయి ఏం చేసేవారంటే అక్కడున్న అన్ని వస్తువుల్ని చిన్నభిన్నం చేసేసేవారు. అక్కడున్న పాల గిన్నెని పడేసేవారు, పాలని ఒలికిపోసేవారు. అక్కడున్న నూనె నెయ్యి అన్నిటిని పడేసేవారు. అక్కడున్న అలా అన్ని డబ్బాలన్నీ అటు ఇటు అన్ని ఏవైతే వస్తువులు ఉన్నాయో ఇంట్లో అన్నీ కూడా చిన్నభిన్నం చేసేసేవారు అనమాట. చిన్నభిన్నం చేసేసి మళ్ళీ ఏమి తెలియనట్టు మళ్ళీ మామూలుగా పడుకొని ఉండేసి ఏడుస్తూ ఉండేవారు. సడన్గా ఏడవడం స్టార్ట్ చేసేవారు అనమాట. ఆ ఏడుపు వినేసి సచీమాత వచ్చేసేది అనమాట. అయ్యో ఏమైంది ఏడుస్తుంది అనేసి వెంటనే అందరూ హరినామాన్ని జపించడం మొదలు పెట్టేసేవారు. సో తర్వాత సచీమాత చూసింది, అరే ఇక్కడ 4 నెలల శిశువు, ఈయనకి ఇంకా పాకడం నడవడం కూడా రాదు, అటువంటిది ఈయన ఒక్కడే ఉన్నాడు, శిశువు ఒక్కడే ఉన్నాడు, చిన్న శిశువు మాత్రమే ఉన్నాడు ఈ యొక్క మొత్తం రూమ్లో. ఇక్కడ ఉన్న అన్ని వస్తువులు మాత్రం అన్నీ కింద పడిపోయాయి, అన్ని నూనె నెయ్యి పాలు పెరుగు అన్నీ కూడా పడిపోయి ఉన్నాయి అటు ఇటు. సో ఎవరు చేశారు ఈ పని అని చాలా ఆశ్చర్యపోయేవారు అనమాట.
సో వాళ్ళు అనుకున్నారు మేబీ ఏదో దయ్యమో భూతమో వచ్చినట్టుంది, కానీ మనం అందరము ఎల్లప్పుడూ భగవంతుడిని ప్రార్థన చేసుకుంటున్నాము, ఇక హరినామాన్ని జపిస్తున్నాం కనుక ఆ దయ్యం భూతం ఏం చేయలేకపోయినట్టుంది మన నిమాయిని, అందుకనే ఇలా అన్ని వస్తువులను అటు ఇటు చేసేసి పడేసి వెళ్ళిపోయినట్టుంది అని అనుకునేవారు అనమాట. సో ఇలా నిమాయి ఎన్నో ఇళ్ళలు చిన్నప్పటి నుంచి చేశారనమాట. ఈరోజు మనం ఇంకా చూసుకుంటూ వెళ్దామంట. సో లైన్గా అదే సీక్వెన్స్లో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా నామకరణం, అఫీషియల్గా నామకరణం అనుష్ఠానం చేసే ఒక తిథి వచ్చిందనమాట. అప్పుడు నీలాంబర్ చక్రవర్తి వచ్చి ఆయన అందరూ కలిసి అప్పుడు ఆయనకి ముందు అనుకున్న విధంగానే విశ్వంబర్ అనే పేరునే ఆయనకి నామకరణం చేశారనమాట. ఆయన నామం విశ్వంబర్ ఉంటుంది అని. ఎందుకంటే ఒక విధంగా నిమాయి జన్మించినప్పుడు ఏం జరిగిందంటే దీనికన్నా ముందు ఎన్నో కొంచెం కరువు కాటకాలు ఉండేవన్నమాట. అన్నీ వెళ్ళిపోయి వానాలు పడ్డాయి, ఇంకా అన్ని పంటలు అన్నీ కూడా మంచిగా పండాయి అన్నమాట. తద్వారా అందరూ ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారనమాట. సో అందుకనే అందరు విశ్వం అంతా కూడా ఎంతో ఆనందంగా వర్ధిల్లుతుందనేసి ఆయన పేరు విశ్వంబర్ అని పెట్టారు. ఇంకా ఎందుకంటే నారాయణుడిలాగా ఆయన అందరినీ కాపాడుతాడు, అందరికీ మేలు చేస్తాడు అనేసి. సో విశ్వాంబర్ అనే పేరు పెట్టారు. నిమాయ్ అనేసి అక్కడ ఉన్న ఆడవాళ్ళు పెట్టారు, ముద్దుగా పిలుచుకుంటారనమాట. అంటే ఆయన ముద్దు పేరు, ఇంట్లో పిలుచుకునే పేరు ఏంటంటే నిమాయ్ అని. ఆఫీషియల్ పేరు వచ్చేసి విశ్వాంబర్, కానీ అందరూ పిలిచే పేరు చిన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే నిమాయ్ అని. సో ఆయన నిమాయ్ పండిత్గానే ఫేమస్ అవుతారనమాట చైతన్య మహాప్రభు చిన్నప్పుడు. సో ఆ విధంగా దాని తర్వాత అక్కడ ఇది నామకరణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి సెరమనీ ఉంటుందన్నమాట, అనుష్ఠానం ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క చిన్న శిశువు రూపంలో ఉన్నప్పుడే ఈయన యొక్క అభిరుచి ఏమిటి తెలుసుకోవడానికి అనేసి అక్కడ అన్ని వస్తువులు పెట్టారనమాట ముందు. నిమాయి ముందు అక్కడ భాగవతం, భగవద్గీత పుస్తకాలు, ఇంకా అలాగే బియ్యము, బంగారము, వెండి, అస్త్రాలు, శస్త్రాలు, ఇలా అన్ని రకరకాల అన్ని వస్తువులు పెట్టారనమాట. అంటే ఈ శిశువు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడు, ఆయనకి ఏవి ఇష్టం అలా తెలుసుకోవడానికి. సో అప్పుడు వెంటనే నిమాయిని వదిలేరనమాట. నువ్వు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువుని వెళ్ళి నువ్వు స్పర్శించవచ్చు, తీసుకోవచ్చు అని. సో నిమాయి వెళ్ళేసి అందరు చూస్తున్నారనమాట, నిమాయి యొక్క అంటే ఈ శిశువు ఏం కోరుకుంటాడు, ఈమెకి ఏం నచ్చుతుందని చూస్తున్నప్పుడు నిమాయి వెళ్ళేసి అక్కడ శ్రీమద్ భాగవతాన్ని ఎత్తుకొని శ్రీమద్ భాగవతాన్ని తీసుకుని ఆయన ఆలింగన చేసుకున్నాడు అనమాట. సో అందరు అప్పుడు వెంటనే అన్నారు, ఓ నిమాయి చాలా పెద్ద పండితుడు అవుతాడు, ఎందుకంటే ఆయన శ్రీమద్ భాగవతాన్ని ఆలింగనం చేసుకున్నాడు అనేసి. సో అప్పుడు ఈ విధంగా నిమాయిని అందరూ కూడా ఒకరు ఎప్పుడు ఎవరో ఒకరు ఎత్తుకునేవారు అనమాట, ఒళ్ళో కూర్చోబెట్టుకునేవారు. నిమాయి ఏడ్చినప్పుడల్లా అలా హరినామం జపించగానే నిమాయి అలా ఒళ్ళో కూర్చొని కొంచెం నృత్యం చేసేవారనమాట అలా. అప్పుడు అది చూసి నవ్వుతూ ఇంకా వాళ్ళు హరినామం చేసేవారనమాట. ఇంకా అలా ఈ విధంగా అలా ఒళ్ళోనే డ్యాన్స్ చేసేవారనమాట నిమ్మాయి ఎవరైనా హరినామం చేస్తే. అందుకనే ఇంకా హరినామం చేసేవారనమాట జనాలు, అక్కడున్న లేడీస్ కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ. సో వెంటనే ఇంకా అలా మెల్లిమెల్లిగా ఇప్పుడు నిమ్మాయి పాకుతున్నాడు అనమాట, క్రాల్ చేసుకొని వెళ్ళగలుగుతున్నాడు, పాక్కుంటూ వెళ్ళగలుగుతున్నాడు. సో అలాంటి సమయంలో ఒకసారి అక్కడికి ఈ జగన్నాథ్ మిశ్రా ఉన్న వాళ్ళ ఇంట్లోకి ఒక పాము దూరిందనమాట. అది చాలా విషపూరితమైన సర్పం పాము. సో అలా పాము చూడగానే ఈ నిమాయి అప్పుడు వెంటనే ఆ పాముని చూసేసి వెంటనే ఆ పాముని పట్టుకున్నాడు అనమాట. చేతిని పట్టుకొని దాంతో ఆడుకుంటూ ఆ పాము మొత్తం ఇట్లా చుట్టేసుకుంది, పాము పైన కూర్చున్నాడు అనమాట నిమాయి. సో సడన్గా అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి చూసి భయపడిపోయారనమాట. అయ్యో ఏమైంది అనేసి అందరు గట్టిగా గరుడా అని అరవడం స్టార్ట్ చేశారంట. సో దాని తర్వాత అక్కడున్న నిమాయి యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆవేదనకు గురయ్యారు. అయ్యో ఇక్కడ పాము మధ్యలో ఉండిపోయాడు నిమాయి, మరి ఏం జరుగుతుందో ఏం కాకూడదు అనేసి అందరు ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు వెంటనే అక్కడున్న వాళ్ళు కొంతమంది వెళ్ళి నిమాయిని అక్కడ నుంచి తీసేశారనమాట, ఎత్తుకొని తీసేసి ఆ పాముని తరిమి కొట్టేశారనమాట. సో నిమాయి వద్దు నాకు పాము కావాలనేసి ఇంకా వద్దు వెళ్ళొద్దని అంటున్నాడు అనమాట పాముని. సో ముఖ్యంగా ఏంటంటే పాము ఎవరో కాదు, అనంతశేషు అనమాట. అనంతశేషు సో నిమాయిని దర్శనం చేసుకోవాలనేసి ఇలా పాము రూపంలో వస్తే అలా నిమాయి పాముతో ఆడుకుంటున్నారు అనమాట. సో కానీ వీళ్ళందరికీ ఇవన్నీ తెలియవు, చాలామందికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి కూడా తెలియదు. పాము అనుకొని తరిమేశారు.
సాధారణ పాము, విషపూరితమైన పాము అనుకొని అదేమైనా హాని చేస్తుందేమని భయపడి, అందుకే మళ్ళీ నిమాయికి కొంతమంది అలా ప్రార్థనలు చేస్తున్నారు, కొంతమంది మంత్రోచ్చారణ చేస్తున్నారు నిమాయి రక్షణ కలగాలని. ఇంకొంతమంది వచ్చేసి ఒక తలిస్మా, ఒక తాయెత్తు కట్టేస్తున్నారు అనమాట నిమాయికి. సో ఈ విధంగా నిమాయి యొక్క లీలలు నడుస్తున్నాయి. ఇప్పుడు మెల్లిగా ఇప్పుడు నిమాయి నించొని నడవగలుగుతున్నాడు అనమాట. నడవడం స్టార్ట్ చేశారు. సో ఇలా నడవడం స్టార్ట్ చేయగానే వాళ్ళకి ఎంతో అది చూసి జగన్నాథ్ మిశ్రా, సచిదేవి వాళ్ళకి ఎంతో ఆనందం కలిగింది. సో ఇలా పొద్దున్నుంచే ఇంకా చాలామంది నిమాయితో ఆడుకోవడానికి, నిమాయిని చూడడానికి ఎంతోమంది చుట్టుపక్కల వాళ్ళు, ఆడవాళ్ళు అందరూ వచ్చేవారు అనమాట. అసలు అలా వచ్చేసి వాళ్ళకి తెలుసు ఇప్పుడు నిమాయికి ఆనందం కలిగేది ఏంటంటే హరినామాన్ని జపిస్తే నిమాయికి చాలా ఆనందం కలుగుతుందనేసి. సో వాళ్ళు ఏం చేసేవారంటే హరినామాన్ని జపించేవారు. అలా హరినామాన్ని వినగానే వాళ్ళు హరినామాన్ని వాళ్ళు గానం చేయగానే నిమాయి వెంటనే నృత్యం చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట. ఆయన చిన్నతనంలోనే, అంటే ఇప్పుడు జస్ట్ నించొని నడవగలుగుతున్నాడు. ఆయన ఎలా నృత్యం చేసేవారంటే ఆ నృత్యం చూసి ఎవ్వరు నవ్వు ఆపుకోలేకపోయేవారు అనమాట. అందుకని అలా నృత్యం చూడాలి, నిమాయి నృత్యం చూడాలని వాళ్ళు ఇంకా ఎక్కువగా హరినామం చేసేవారు అనమాట. సో ఈ విధంగా భగవంతుడు ఇలా అందరినీ ఎంతో తన నృత్యంతో ఆకట్టుకొని అందరి చేత హరినామం చేయించేవారు అనమాట చిన్నప్పటి నుంచి. సో ఇలా ఎవరైనా సరే ఆయన్ని చూడగానే, నిమాయి చూడగానే ఆయన సౌందర్యానికి ఆకర్షితులైపోయేవారు. నిమాయి ఆయన గౌరవర్ణం అంటే బంగారు వర్ణంలో ఆయన శరీరం అనమాట. సో చాలా ఆకర్షణీయంగా ఉండేది. సో అలా ఎవరైనా సరే అలా ఇప్పుడు నిమాయి నడవడం స్టార్ట్ చేశారు కదా, బయట తిరగడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఇంటి నుంచి బయటికి వెళ్ళడం, పక్కింటి వాళ్ళకి ఇంటికి వెళ్ళడం, ఎక్కడంటే అక్కడ తిరగడం స్టార్ట్ చేశారనమాట నిమాయి. సో అలా ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళేవాడు. ఎవరైనా ఆయన చూసి ఆకట్టుకుపోయేవారు. సో నిమాయి వాళ్ళని అడిగారనుకోండి, ఏది అడిగితే అది ఇచ్చేసేవారు అనమాట. ఎవరైనా సరే, చిన్న బాబు కదా, 1 సంవత్సరం అంటే చాలా చిన్న వయసులో ఇంకెంత ఆకర్షణీయంగా ఉన్నాడు. సో ఎవరినైనా అడిగారనుకోండి, ఎవరైనా ఒక పళ్ళు అడిగితే పళ్ళు ఇచ్చేస్తారు, ఫ్రూట్స్ ఇచ్చేస్తారు. ఏదైనా స్వీట్ అడిగితే స్వీట్ ఇచ్చేస్తారు. అలా సందేశం అడిగితే సందేశం ఇచ్చేస్తారు. సో అలా నిమాయి అన్ని చోట్ల తిరిగేవాడు. ఎవరెవరు ఏదో ఒకటి ఆయనకి ఇచ్చేవారు తినడానికి, అలా తీసుకునేవారు అనమాట. అలా స్వీట్స్ కానీ, బనానాస్ కానీ, అరటిపళ్ళు కానీ తీసుకొని నిమాయి మళ్ళీ ఇంటికి వచ్చేవారు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే అక్కడ హరినామం చేస్తున్నారో, ఎవరైతే హరినామం బాగా చేస్తున్నారో వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేవారు అనమాట. అది ఏదైతే బనానా కానీ స్వీట్ కానీ తీసుకొచ్చారో అది వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చేసేవారు అనమాట నిమాయి. సో ఈ విధంగా నిమాయి అక్కడున్న వాళ్ళందరికీ అలా గిఫ్ట్ ఇవ్వడంతో అక్కడున్న ఆడవాళ్ళు కూడా అరే ఎంత తెలివైన అబ్బాయి అని ఆశ్చర్యపోయారు అనమాట. సో ఈ విధంగా నిమాయి ఇప్పుడు నడవడం స్టార్ట్ చేశారు. సో చాలా పక్కింటి వాళ్ళకి వెళ్ళడం. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇప్పుడు నిమాయి కొంటె పనులు చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అల్లరి పనులు, అల్లరి చేష్టలు, కొంటె పనులు. ఇప్పుడు ఇక్కడ నుంచి నిమాయి లీలలు ఎలాగైతే శ్రీకృష్ణుడు బృందావనంలో చిన్నతనంలో చేశారో లీలలు, అటువంటి లీలలే సుమారుగా ఇంచుమించు నిమాయి నవద్వీప్లో కూడా చేస్తారనమాట చిన్నగా ఉన్నప్పుడు. సో ఆయన ఇప్పుడు అలా పక్కింటికి వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో నుంచి పాలు తాగేసేవారు తెలియకుండా, లేకపోతే అక్కడ నుంచి ఏమైనా తినేసేవారు వాళ్ళ ఇంట్లోని ఆహారం, లేకపోతే అక్కడ ఒక్కొక్కసారి వెళ్ళేసి అక్కడ ఏమైనా మట్టి కుండలు ఉంటే దాన్ని పగలగొట్టేసేవారు. ఎవరైనా ఇంకా చిన్న పాప ఉంటే, నిమాయి ఆల్రెడీ చిన్న, ఇంకా ఆయనకైనా చిన్న పాప ఎవరైనా పడుకొని ఉంటే వెళ్ళేసి ఇలా గిల్లేసి వెళ్ళిపోయారనమాట. ఏదైనా అలా కొంచెం ఏడ్పించేవారు అనమాట. సో ఈ విధంగా ఎవరైనా నిమాయిని పట్టుకోవాలని రాగానే నిమాయి అక్కడ నుంచి పారిపోయాడు అనమాట ఇంట్లోంచి, వాళ్ళ ఇంట్లోంచి. సో ఒకవేళ ఎవరైనా నిమాయిని చిన్నతనంలో అలా ఏదైనా కొంటె పని చేస్తుంటే పట్టుకున్నారనుకోండి, వెంటనే నిమాయి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయేసి వాళ్ళని వేడుకునేవారు అనమాట. నన్ను వదిలేసేయండి ప్లీజ్, నన్ను వదిలేసేయండి, నేను తప్పకుండా మీకు నేను ఒట్టేసి చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడు నేను ఇలా ఈ అల్లరి పని చేయను, నన్ను వదిలేసేయండి అనేసి వేడుకునేవారు అనమాట. అలా వేడుకోవడం చూసి ఆశ్చర్యపోయి ముగ్ధులైపోయి వదిలేసేవారు అనమాట నిమాయిని. సో ఈ విధంగా ఎంతగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిమాయి పట్ల ఆకట్టుకుపోయేవారంటే వాళ్ళ సొంత పిల్లల కన్నా కూడా వాళ్ళకి నిమాయి అంటేనే చాలా ఇష్టం అనమాట. నిమాయి పట్ల అంత ఆకర్షణ వాళ్ళకి. సో అలా అనమాట. సో ఇలా నిమాయి చిన్నతనంలో అన్ని చోట్ల బాగా తిరుగుతూ ఉండేవాడు అనమాట. సో ఒకసారి అలా నిమాయి నడుచుకుంటూ వెళ్తున్నాడు గల్లీలో. వెళ్తుంటే 2 దొంగలు నిమాయిని చూశారనమాట.
చూసి అరే నిమాయి శరీరంలో మంచి బంగారు ఆభరణాలు ఉన్నాయి, ఇవి దొంగలించాలి అనే ఉద్దేశంతో ఆ దొంగలు ఏం చేశారు, మెల్లిగా నిమాయి దగ్గరికి వెళ్ళి, నిమాయి మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్తాను, నువ్వు దారి తప్పిపోయినట్టున్నావు, మీ ఇంటికి నేను తీసుకెళ్ళి వదిలేస్తాము, నువ్వు రా మా దగ్గరికి అంటే సరే అనేసి నిమాయి వచ్చేస్తారు. సో నిమాయిని ఎత్తుకొని ఆ దొంగలు ఇద్దరు కూడా సరే మీ ఇంటికి తీసుకెళ్తామనేసి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మెల్లిగా ఎలాగైనా సరే కొంచెం ఇక్కడంతా చాలా జనాలు ఉన్నారు గల్లీలో, ఇక్కడంతా పట్టణంలో, సో మనం కొంచెం దూరం మన స్థలానికి వెళ్ళేసి అక్కడ ఏకాంతంగా వెళ్ళేసి అక్కడ నుంచి నిమాయి దగ్గర నుంచి అన్ని ఈ బంగారం ఇవన్నీ ఏవైతే ఆభరణాలు ఉన్నాయో ఇవన్నీ తీసేసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు నిమాయిని తీసుకొని వెళ్తున్నారనమాట. సో ఇంకా అందులో ఒకరు నిమాయికి సందేశ్ కూడా ఇచ్చాడు. సందేశ్ అంటే ఒక స్వీట్ అనమాట, బెంగాలీ స్వీట్. సో సందేశ్ కూడా ఇచ్చారనమాట తినమని. సో నిమాయి తీసుకున్నాడు అనమాట. సో దాని తర్వాత వాళ్ళు నిమాయికి అన్నారు, నిమాయి మనము ఇంటికి వచ్చేసాము, చాలా మటుకు మనం ఆల్మోస్ట్ మన ఇంటికి వచ్చేసాము అంటే ఆ నిమాయి అన్నట్టు సరే మరి నన్ను దించేయండి మరి ఇంటికి వచ్చేస్తే అని. అప్పటికి ఇంటి దగ్గర ఏంటంటే నిమాయి కనిపించట్లేదు అనేసి అందరూ బాగా వెతకడం స్టార్ట్ చేశారనమాట. ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా, బంధువులు అందరూ కూడా నిమాయి ఎక్కడ వెళ్ళిపోయాడు అనేసి వెతకడం స్టార్ట్ చేసి చాలా ఆవేదనకు గురైపోయారు. సో ఆ సమయంలో వీళ్ళు దొంగలు తిరుక్కుంటూ వాళ్ళు అనుకున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు దొంగలు అనుకొని వాళ్ళు అక్కడికి వచ్చేగానే వాళ్ళు ఎక్కడికి చేరుకున్నారంటే నిమాయి వాళ్ళ ఇంటి ముందుకే చేరుకున్నారు. సో నిమాయి అన్నాడు వాళ్ళు అన్నారు మన ఇల్లు వచ్చేసింది అని వాళ్ళు అన్నారు, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఇల్లు వచ్చేసిందని. నిమాయి అన్నాడు నన్ను దించే మరి అని. సో దించగానే అక్కడ ముందు జగన్నాథ్ మిశ్రా నించొని ఆయన ఎదురు చూస్తున్నాడు, ఎంతో దుఃఖంతో ఎదురు చూస్తున్నాడు ఎక్కడ నిమాయి అని వెతుకుతూ. సో వెంటనే నిమాయి నాన్న నేను వచ్చేసాను అనేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి జగన్నాథ్ మిశ్రా యొక్క ఒళ్ళోకి వెళ్ళిపోయారనమాట. వెంటనే వీళ్ళకి అర్థమైపోయింది, అరే మనం ఎక్కడికి వచ్చాము, అరే మనం నిమాయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసాము, మనం ఏంటి మన ఇంటికి వెళ్ళాలనుకుని వెళ్ళాము కదా, ఇక్కడికి ఎలా వచ్చేసాము. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, వాళ్ళకి భయం వేసింది. అరే వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే అందరూ చాలా ఆనందంగా నిమాయిని చూసి ఆ నిమాయి వచ్చేసాడని చాలా ఆనందంగా వాళ్ళు నిమాయి దగ్గరికి వెళ్ళిపోయారు. వెంటనే దొంగలు ఇద్దరు కూడా భయపడి అమ్మో మనని పట్టుకొని కొడతారేమో అనేసి అక్కడ నుంచి వెంటనే పారిపోయారన్నమాట, ఎవరు కనిపించకుండా. సో వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు నిమాయి ఎక్కడ వెళ్ళిపోయారంటే నిమాయి అన్నాడు నేను అలా గంగ దగ్గరికి వెళ్ళాను, దారి తప్పిపోయాను, అయితే నన్ను ఇద్దరు తీసుకొని వచ్చారు అని. అయితే ఎవరు వాళ్ళిద్దరు, వాళ్ళకి బహుమతి ఇవ్వాలి మనము, వాళ్ళిద్దరికి మనము ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళకి కనీసం ధన్యవాదాలని చెప్పాలి, ఎవరు వాళ్ళిద్దరు అనేసి వెతుకుతున్నారు. అప్పటికే వెళ్ళిపోయారు దొంగలిద్దరు. సో ఈ విధంగా అలా నిమాయి ఒక మంచి ఆ దొంగల్ని కూడా ఆయన యొక్క యోగమాయ ప్రభావం వలన వాళ్ళ దొంగలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు ఏంటనేది. సో